తెలుగు కథల సమాహారానికి మీకు స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ కాలం తెచ్చిన మార్పు. రచన మధురవాణి గారు. కిరణ్ కాలేజీలో ఉన్నప్పుడు ఒకసారి ఏమైందో తెలుసా? మా ఫ్రెండ్స్ అందరం కలిసి మధ్యాహ్నం క్లాసులు ఎగ్గొట్టి నాగార్జున సినిమాకి వెళ్ళాం. అప్పుడు అంటూ కళ్ళు చక్రాల్లా తిప్పుతూ ఉత్సాహంగా చెప్తున్న నీలిమ మాటలని మధ్యలోనే ఆపి, సినిమా చూసినంతసేపు మీ అనంతకి ఒకటే కంగారు, కాలేజ్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళారని. దాంతో సినిమా చూస్తున్నంతసేపు తను భయపడుతూనే ఉంది. అంతే కదా నీలు అన్నాడు కిరణ్. అంతే అంతే, అంత ఖచ్చితంగా ఎలా చెప్పావు కిరణ్? ఎలానా? మన పెళ్ళైన దగ్గర నుంచి ఈ విషయం నువ్వు ఇప్పటికే 176 సార్లు చెప్పావు. ఇంకా గుర్తులు ఎగజాస్తుందా? అయినా ఈ ప్రపంచంలో నీకొక్కదానికే స్నేహితురాలు ఉన్నట్టు అస్తమాను వసంతలక్ష్మి గురించే చెప్పి చెప్పి చావగొడితే ఎలా నీలు? బ్రతిమాలే ధోరణిలో అడిగాడు కిరణ్. వసంతలక్ష్మి కాదు, అనంతలక్ష్మి. ఏదో ప్రాణ స్నేహితురాలిని 6 ఏళ్ల తర్వాత చూడబోతున్నాన్న ఆనందంలో తెలిసిన విషయాన్నే రెండోసారి చెప్పానే అనుకో. అంత మాత్రానికి అంత విసుగా అంటూ బొంగమూతి పెట్టింది నీలిమ. అదేలే ఏదో ఒక లక్ష్మి. ఏటి రెండోసారి చెప్తున్నావా? నీలు, నాదో సందేహం. అసలు నువ్వు లెక్కల్లో ఎలా పాస్ అయ్యావు? 2కి 176కి బొత్తిగా తేడా తెలియట్లేదు నీకు, ఎద్దేవా చేస్తున్నట్టుగా అన్నాడు కిరణ్. కిరణ్, ఇవాళ నువ్వేమన్నా నేను అస్సలు కోప్పడను. ఎందుకంటే 6 ఏళ్ల తర్వాత మా అనంతను కలవబోయే ఉత్సాహంలో ఉన్నాను కాబట్టి. అయినా నీతో కబుర్లు పెట్టు కూర్చుంటే నాకు కుదరదు. నా బ్యాగు సర్దుకోవాలి అంటూ వేరే గదిలోకి దారి తీసింది నీలిమ. ఏమిటి, నువ్వు ఇంకా బ్యాగు సర్దుకోవాలా? 2 రోజుల నుంచి బ్యాగు సర్దడం తప్ప వేరే పనే చేయలేదు నువ్వు. అయినా ఏదో సంపూర్ణ భారతదేశ యాత్రలకు వెళ్తున్నట్టుగా తెగ సర్దేస్తున్నావే. నువ్వు ఊరెళ్ళేది 3 రోజులకే బుజ్జి అన్నాడు కిరణ్ కాస్త వెటకారంగా. 3 రోజుల కంటే ఒక్క నిమిషం కూడా ఎక్కువ ఉండడానికి నీ ఆమోదం ఇద్దరు లేదుగా అంటూ కిరణ్ కేసి దీనంగా చూసింది నీలిమ. మరీ అంత దీనంగా మొహం పెట్టకు నీలు. పోనీ నీకు ఎన్నాళ్ళు ఉండాలనిపిస్తే అన్నాళ్ళు హాయిగా మీ అనంతతోనే ఉండిపో, సరేనా? నేను అసలు ఫోన్లో కూడా డిస్టర్బ్ చేయను. ఇప్పుడు హ్యాపీయా? బొజ్జగిస్తున్నట్టుగా చెప్పాడు కిరణ్. నిజంగానా కిరణ్ అంటూ చిన్నపిల్లల కేరింతలు కొట్టింది నీలిమ. అయినా నీలు, నాదొక సందేహం. ఇన్నేళ్లు గడిచాక కూడా నీలాగా మీ స్నేహితురాలు కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాలను గుర్తుపెట్టుకుంటుందంటావా? ఎందుకు గుర్తుపెట్టుకోదు? కాలేజీ రోజుల్లో మేమిద్దరం ఒకే ప్రాణం అన్నట్టు ఉండేవాళ్ళం. అసలు కాలేజీలో మమ్మల్ని ఇద్దరిని అక్కా చెల్లెళ్ళేమో అనుకునేవారు తెలుసా? తప్పకుండా అనంత కూడా నాలాగే ఇవన్నీ తలుచుకుంటూ ఉండి ఉంటుంది. అలా అయితే మంచిదేలే, నువ్వు హ్యాపీ, నేను హ్యాపీ అన్నాడు కిరణ్. ఇక మర్నాడు తెల్లవారుజామున లేచి ప్రయాణమైంది నీలిమ. నీలిమ అత్తగారి ఊరి నుంచి అనంత ఉండే ఊరికి మొత్తం 4 గంటల కారు ప్రయాణం. ఎంత తొందరగా స్నేహితురాలు చూద్దామా అనే ఆరాటంలో తెల్లవారుజామున 4ంటికే బయలుదేరిపోయింది నీలిమ. ఇంకా చుట్టూ చీకటి తెరలు అలుముకునే ఉండడం చేత కిటికీలోంచి బయటికి చూసే వీలు లేదు. కాసేపు కొనుక్కు తీద్దామంటే ఇన్నేళ్ల తర్వాత స్నేహితురాల్ని కలవబోతున్నాను అని లోపల ఉరకలేస్తున్న ఉత్సాహం నీలిమను స్థిమితంగా కూర్చొనివ్వటం లేదు. వెళ్ళగానే అనంతతో ఏమేం కబుర్లు చెప్పాలో తనలో తనే ఆలోచిస్తూ కూర్చుంది నీలిమ. కాలేజీ రోజుల్లో చేసిన అల్లరంతా గుర్తు చేయాలి. ఎప్పుడు ఇద్దరం కలిసి తిరిగేవాళ్ళమని క్లాస్మేట్స్ అందరూ సరదాగా జంట కవులు అని పిలిచేవారే, విషయం గుర్తు చేయాలి. అనంతకున్న పెద్ద జడ చూసి కాలేజీలో అందరూ జడ దడ అని ఆట పట్టించేవారే, అది గుర్తు చేయాలి. పరీక్షలకు వెళ్ళేప్పుడు దారిలో ఆటోలో కూర్చుని కూడా హడావిడిగా టెస్ట్ పేపర్లన్నీ తిరగేస్తూ ఉండేది కదా, అది కూడా గుర్తు చేయాలి. ఇంకా అనంత వైపు ఆరాధనగా చూడటమే తప్ప ఎప్పుడూ మాట్లాడి ఎరగని ఉంగరాల జుట్టు శ్రీనును గుర్తు చేయాలి. కాలేజీ రోడ్లో రోజు గులాబీలు కొనుక్కున్న రోజ్ గార్డెన్, ఇంకా కాలేజీ దగ్గరున్న సాయిబాబా గుళ్ళో చేసిన పూజలు, వర్షాకాలం అంతా దగ్గరుండి కాలు పెంచుకుని కొనుక్కున్న మొక్కజొన్న పొత్తులు, ఐస్ క్రీం బండి వాడి దగ్గర చిన్నపిల్లలతో పోటీ పడి కొనుక్కు తిన్న చాకోబార్లు, కాలేజీ పిక్నిక్లు, కలిసి చూసిన బోలెడు సినిమాలు, ఇద్దరం కలిసి చదువుకున్న 3 ఏళ్లలో ఇంకా ఎన్నెన్ని సరదాలు అల్లరి పనులు, అవన్నీ అనంత సమక్షంలో మరొక్కసారి గుర్తు చేసుకోవాలి. అంతేకాదు, ఇప్పుడు అనంత ఉంటున్నది మేము చదువుకున్న ఊర్లోనే కాబట్టి ఇద్దరం కలిసి ప్రదేశాలన్నీ చుట్టేసి రావాలి. ఏమిటో అంతటి ప్రాణ స్నేహితులమే అయినప్పటికీ తర్వాత కలుసుకోవటానికే కుదరలేదు.
అసలు మేమిద్దరం ఒకళ్ళు లేకుండా ఇంకొకళ్ళం పెళ్ళే చేసుకోకూడదనుకునేవాళ్ళం. కానీ విధి వక్రించి ఇద్దరం ఒకళ్ళ పెళ్ళికి ఒకళ్ళు వెళ్ళలేకపోయాం. డిగ్రీ అయ్యాక ఇద్దరం చెరో దిక్కున పీజీలో చేరాల్సి వచ్చింది. ఆ రోజుల్లో కలవటానికి కుదరకపోయినా కనీసం ఫోనుల్లో అయినా తరచూ మాట్లాడుకునేవాళ్ళం. పీజీ అయిపోతూనే నాకు ఒక మంచి కంపెనీలో ఉద్యోగం రావడంతో వెంటనే 3 నెలలు ట్రైనింగ్కి వెళ్లాల్సి వచ్చింది. సరిగ్గా ఆ సమయంలోనే మంచి సంబంధం కుదిరిందని అనంతకు పెళ్లి చేసేశారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. అలా అనంత పెళ్ళికి నేను వెళ్ళలేకపోయాను. పెళ్ళయ్యాక ఓ 2 ఏళ్ల దాకా అనంత వాళ్ళ అత్తగారింట్లోనే ఉండాల్సి వచ్చింది. వాళ్ళ ఊరిలో ఫోన్ సిగ్నల్ కూడా సరిగా ఉండదు. పైగా వాళ్ళది కాస్త సాంప్రదాయాలు ఆచారాలు ఎక్కువ పాటించే కుటుంబం కావటం మూలాన 2 ఏళ్లలో అనంతతో మాట్లాడటానికి ఎక్కువ కుదిరేది కాదు. ఎప్పుడో ఒకసారి క్షేమ సమాచారాలు మాత్రం తెలుసుకుంటూ ఉండేవాళ్ళం. ఆ సమయంలోనే కిరణ్తో నా పెళ్లి నిశ్చయమైంది. అనంతకు ఫోన్ చేసి చెప్పాను. అనంత వాళ్ళ మామగారి తమ్ముడు భార్య ఎవరికో సుస్థిగా ఉందని వాళ్ళ అత్తగారు ఊరెళ్ళారట. అంచేత తను పెళ్ళికి రావటానికి కుదరటం లేదు అంది అనంత. ఏమిటో అమ్మాయిల జీవితం పెళ్లి తర్వాత చాలా మారిపోతుంది. చాలాసార్లు నిర్ణయాధికారం వాళ్ళ చేతుల్లో ఉండదు. పరిస్థితులకు తగ్గట్టుగా నడుచుకోవటం తప్ప. ఏ పని చేయాలన్నా పెళ్లిగాక మునుపులా కాకుండా తనకంటే ముందు తనకంటే ఏర్పడిన కుటుంబం గురించి కూడా ఆలోచించాల్సి వస్తోంది. అంతదాకా పుట్టింట్లో హక్కులనే అనుభవించిన అమ్మాయిలకి ఇప్పుడు కొత్తగా బాధ్యతలు వచ్చి పడతాయి. అదంతే. తర్వాత కొన్నాళ్ళకి అనంతకు ఒక బాబు పుట్టాడని కబురు తెలిసింది. అప్పటికి మేము ఉద్యోగరీత్యా వేరే రాష్ట్రంలో ఉండటం వలన అప్పుడు కూడా అనంతను కలవలేకపోయాను. మరికొన్ని రోజులకి అనంత వాళ్ళ ఆయన ఉద్యోగరీత్యా ఈ ఊరు వచ్చి కాపురం పెడుతున్నామని అనంత చెప్పింది. సరిగ్గా అప్పుడే కిరణ్ నేను ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. అలా వెళ్ళి ఇప్పటికి 2.5 ఏళ్ళు గడిచిపోయాయి. ఇన్నేళ్లలో ఎవరి జీవితాలతో వారు తలమునకలై ఉండటం వల్ల అడపాదడపా క్షేమ సమాచారాలు తెలుసుకోవటం మినహా అనంతతో ఎక్కువ మాట్లాడింది లేదు. ఇన్నేళ్ళైనా కనీసం అనంత పెళ్లి ఫోటోలు కానీ బాబు ఫోటోలు కానీ నేను చూడనే లేదు. అలాగే నా పెళ్లి ఫోటోలు కూడా అనంత చూడలేదు. ఇప్పుడు ఇద్దరం కలిసి ఈ ఊసులన్నీ పంచుకోవటం ఎంత సంబరంగా ఉంటుందో తలుచుకుంటేనే మనసు ఉప్పొంగిపోతోంది. మొత్తానికి ఏదైతేనే ఇన్నేళ్ళు కలవలేకపోయామనే బాధ, ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ స్నేహితురాల్ని కలవబోతున్నానన్న ఆనందం రెండూ కలిసిపోయి ఒక చిత్రమైన మనస్థితిలో ఉంది నీలిమ. అలుపన్నది లేకుండా పరిగెడుతున్న నీలిమ ఆలోచనలకు కళ్ళెం వేస్తూ డ్రైవర్ చెప్పాడు, ఊళ్ళోకి వచ్చేసాము అని. ఆలోచనల్లో పడి గమనించనే లేదు. అప్పుడే 4 గంటల ప్రయాణం అయిపోయిందా అని ఆశ్చర్యపోయింది నీలిమ. నీలిమ చెప్పిన అడ్రస్ గురించి వాకప్ చేస్తూ వెళ్ళి డ్రైవర్ ఒక ఇంటి ముందు కారు ఆపారు. ఇక ఇన్నేళ్ల తర్వాత అనంతం చూసిన సంతోషంలో ఆనంద బాష్పాలు వచ్చాయి నీలిమ కళ్ళల్లో. హాల్లో గోడకున్న అనంత ఫ్యామిలీ ఫోటో చూసి చాలా ముచ్చటపడింది నీలిమ. ఇన్నేళ్లలో అనంత పెద్దగా ఏం మారలేదు, కొంచెం బొద్దుగా మాత్రం అయిందనిపించింది. ఇరువురి మధ్య కుశల ప్రశ్నలు అయ్యాక అమెరికా నుంచి తెచ్చిన బహుమతులు ఇచ్చాక వేడివేడిగా ఇడ్లీలు పెట్టింది అనంత. ఇద్దరు కలిసి కబుర్లు చెప్పుకుంటూ పలహారం ముగించారు. ఈలోపు అనంత శ్రీవారు అనుకుంటా హాల్లోకి వచ్చారు. అమెరికా నుంచి వచ్చిన నా ఫ్రెండ్ అంటూ నీలిమను పరిచయం చేసింది. చాలా ముభావంగా ఉండే మనిషల్లే ఉంది. నీలిమను పరిచయం చేయగానే నమస్తే చెప్పి క్షణంలో వెళ్ళిపోయాడు. మా అత్తగారి వైపు అంతా బాగా సాంప్రదాయక కుటుంబం, పరాయి ఆడవాళ్లతో ఎక్కువగా మాట్లాడరు నీలు అంటూ వాళ్ళ ఆయన ప్రవర్తనకు వివరణ ఇచ్చింది అనంత. కాసేపు ఆ మాట ఈ మాట చెప్పుకుని పెళ్లి ఫోటోలు చూసుకునే కార్యక్రమం మొదలెట్టారు. అనంత తన పెళ్లి ఫోటోలు చూపిస్తూ వాళ్ళ అత్తింటి వైపు వాళ్ళని పరిచయం చేయటం కన్నా ఎక్కువగా వాళ్ళ ఆస్తిపాస్తుల వివరాలు, నగా నట్రాకు సంబంధించిన కబుర్లు ఎక్కువగా చెప్పింది. వాళ్ళ బావగారి కన్నా తన భర్త సంపాదించిన ఆస్తి ఎక్కువని, చుట్టాలందరిలోనూ వాళ్ళ ఆయనకి చాలా గొప్ప పేరుందని ఎంతో మురిపెంగా చెప్పింది. నీలిమ పెళ్లి ఫోటోలు చూస్తున్నప్పుడు కూడా అనంత ప్రశ్నలన్నీ పట్టు చీరలు, పెట్టుపోతల గురించే, లేకపోతే నగల గురించో, లేకపోతే ఆస్తుల చుట్టూనో తిరిగాయి. ఇక బాబు ఫోటోలు చూస్తూ చాలా ముద్దుగా ఉన్నాడు అంది నీలిమ. బాబు మా అత్తగారి దగ్గర ఉంటాడే, అక్కడ అందరికీ ఎంత మురిపోమో వాడంటే, అందరం చాలా గారాభంగా చూసుకుంటాం వాడిని. అసలే ఇంతటి ఆస్తికి ఏకైక వారసుడాయే. చిత్రంగా చేతులు తిప్పుతూ అంది అనంత. టిఫిన్ చేయటానికి డ్రైవర్ని పిలుద్దామనగానే మీ కారు కొత్తదా, మా పెళ్ళప్పుడే కారు తీసుకున్నాను నీలు ఈయన అంటూ కాసేపు వాళ్ళ కారు ఘనత గురించి వివరించింది అనంత. స్నేహితురాలి ప్రవర్తన నీలిమకు చాలా చిత్రంగా అనిపించింది.
భర్త అంటే ఉన్న అపరిమితమైనటువంటి ఆ ప్రేమ కొద్దీ అతని ప్రయోజకత్వాన్ని గొప్పగా చెప్తుందేమోలే అని తనకు తానే సర్ది చెప్పుకుంది. వెంటనే ఆలోచనల్లోంచి తేరుకుని, అనంత, మన కాలేజీ దగ్గర సాయిబాబా గుడి గుర్తుందటే నీకు? ఎలా తిరిగేవాళ్ళమే కదా గుడి చుట్టూ అడిగింది నీలిమ. అవునే, అన్నట్టు సాయిబాబా గుడికి దగ్గరలోనే ఒక ఫ్లాట్ ఉంది మాకు. ఇప్పుడు ఆ ఏరియాలో ఎంతెంత రేట్లు ఉన్నాయనుకున్నావు? 5 సెంట్లు భూమి 20 లక్షలు అయిందే. అక్కడ ఒక పెద్ద సొంత ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం. ఈ ఇల్లు అద్దెకే అయినా ఊరిలో మా అత్తగారు వాళ్ళు ఉంటున్న ఇల్లు ఈయన కట్టించిందే. ఇది కాక ఇంకా 3 ఫ్లాట్లు, ఒక 5 ఎకరాల పొలం కూడా ఉంది. పేరుకు గవర్నమెంట్ ఉద్యోగమే అయినా పై రాబడి బాగానే ఉంటుంది ఈయనకి. సాఫ్ట్వేర్ వాళ్ళకంటే కూడా ఎక్కువ సంపాదిస్తున్నారని చుట్టాలందరూ ఒకటే దిష్టి పెట్టేస్తున్నారనుకో అంటూ గట్టు తెగిన గోదారిలా చెప్పుకెళ్ళిపోతోంది అనంత. విషయం ఎటో వెళ్ళిపోతుందని గమనించిన నీలిమ, కాలేజీలో ఉన్నప్పుడు మొక్కజొన్న పొత్తులు తెగ తినేవాళ్ళం కదా అనంత అనగానే, ఇప్పుడు అసలు బయట కొనుక్కుని తినట్లేదే, మా పొలంలో పండినవే పంపిస్తారు మా అత్తగారు వాళ్ళు అని గొప్పగా బదులిచ్చింది అనంత. ఏ ప్రస్తావన తెస్తే ఏముంటుందో ఏమంటుందో తెలియక ఇంకా ఎలా సాగుతుందే జీవితం అంది నీలిమ. నాకేమిటే, బ్రహ్మాండంగా ఉన్నాను. పీజీ చేసినా కానీ నీకు ఉద్యోగం చేయాల్సిన కర్మేం పట్టింది అంటారు ఆయన. ఏ లోటు లేకుండా హాయిగా ఉన్నాను. అన్నట్టు నీళ్ళు మీ ఇద్దరికీ కలిపి ఎంత వస్తాయే? బాగా మిగులుతాయా? నెలకి ఎన్ని లక్షలు వెనకేస్తావేంటి అని గడగడ అడిగేస్తున్న అనంత ప్రశ్నలకు ఎలా బదులు ఇవ్వాలో తెలియక మహా ఇబ్బంది పడిపోయింది నీలిమ. ఈ వివరాలన్నీ అడిగిందని ఏమీ తప్పనిపించలేదు, కానీ ఇలా ఆస్తులు గొప్పలు చెప్పుకోవడం తప్ప వేరే ఏ ఆలోచన అనుభూతి లేనట్టు ప్రవర్తిస్తున్న అనంత తీరు చాలా ఇబ్బందికరంగా అనిపించింది నీలిమకి. విడిపోయిన ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ స్నేహితురాలతో కలిసి కాలేజీ జ్ఞాపకాలు గుర్తు చేసుకుందామని ఎంతో ఆశగా వచ్చిన నీలిమకి అక్కడ పరిస్థితి చూసి చాలా నిరుత్సాహంగా అనిపించింది. 3 ఏళ్లు కలిసి చదువుకున్న రోజుల్లో కుటుంబ ఆర్థిక పరిస్థితుల గురించి అయినా కనీసం మాట వరుస కూడా ఎప్పుడూ మాట్లాడుకోలేదు. అలాంటి నా స్నేహితురాలు అనంతలో ఇప్పుడు ఎంతటి మార్పు చూస్తున్నాను. అంత చదువుకున్న అనంతేనా ఇలా ప్రవర్తిస్తోందని ముక్కున వేలేసుకుంది నీలిమ. ఇలాంటి అతిశయాలు భేషజాల కబుర్లతో రోజంతా గడిచిపోయింది. సాయంత్రం అయ్యేసరికి నీలిమ ఇబ్బంది కాస్త చిరాగ్గా రూపాంతరం చెందుతోంది. వెంటనే తిరిగి వెళ్ళిపోవాలని నిశ్చయించుకొని అనంత నొచ్చుకోకుండా ఎలా చెప్పాలా అని ఆలోచించింది. అనంత, అసలైతే నీ దగ్గర కనీసం 4 రోజులైనా ఉందామనుకున్నానే, కానీ ఎల్లుండి ఆఫీస్కి సంబంధించిన ఒక అర్జెంట్ మీటింగ్ ఒకటి వచ్చి పడింది, అందుకని తొందరగా వెళ్లాల్సి వస్తుంది అని అబద్ధం చెప్పింది నీలిమ వేరే గత్యంతరం లేక. దానికి స్పందిస్తూ అనంత, అందుకనే నేను మాత్రం ఉద్యోగం సద్యోగం అంటూ పెట్టుకుని తిప్పలు పడదలుచుకోలేదు. ఆయన కూడా చాలా బిజీగా ఉంటారు. ఎప్పుడు అస్తమానం ఆఫీస్ నుంచి ఒకటే ఫోన్లు వస్తుంటాయి. స్థిమితంగా 10 నిమిషాలైనా కూర్చోవడానికి లేదనుకో అంటూ మళ్ళీ మొదలు. ఇక మరి ఆలస్యం చేయకుండా స్నేహితురాల దగ్గర సెలవు పుచ్చుకుని తిరుగు ప్రయాణమైంది నీలిమ. కనీసం వారం దాకా తిరిగినానన్న నీలిమ ఒక్క రోజులోని తిరిగి వచ్చేసరికి కిరణ్ చాలా ఆశ్చర్యపోయాడు. చిన్నబోయిన నీలిమ ముఖం చూసి ఏదో అడగబోయే అంతలో నీలిమ కిరణ్ భుజం మీద తలవాలిస్తూ, ఏంటో కిరణ్, అన్నిటికీ ఉన్నట్టే స్నేహానికి కూడా కాలపరిమితి ఉంటుందేమో అనిపిస్తోంది. కేవలం జ్ఞాపకాలు మాత్రమే కాలాతీతమైనవి, కానీ వ్యక్తులు కాదేమో అంటూ వేదాంత ధోరణిలో చెప్పుకుపోతోంది నీలిమ. అదండి సూపర్ కథ, నిజంగా బ్యూటిఫుల్. మన రచయిత్రి మధురవాణి గారు ఎంత చక్కగా రచించారంటే నిజంగా నేను కూడా ఇలాంటివి ఒక 2, 3, 4 చోట్ల ఇలాగే పడ్డాను. నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పేవన్నీ విని రావాల్సి వచ్చేది. సో ఇలాగా చాలామంది ఏంటో అంటే ఎక్కువ దాని మీదే ఎక్కువ ఫోకస్ చేస్తారు, డబ్బు మీద వాటి మీద. ఎందుకో ఆనందం అనేది పెద్దగా పట్టించుకోరేమో అనిపిస్తుంది. అంటే వాళ్ళకి నేను అనుకోవటం డబ్బు ఉంటేనే ఆనందమేమో అలా అనిపిస్తుందేమో మరి. సరే, ఏది ఏమైనా థ్యాంక్ యూ వెరీ మచ్.